शरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम ॐ ॐ వాసిష్టము ముముక్షు వ్యవహార ప్రకరణం 11వ సర్గము. వశిష్ఠ భగవానుడు శిష్యుడైన శ్రీరామచంద్రునితో ఇలా చెప్తూ ఉన్నారు. ఇంకా నాయన, వివేకంతో ఈ సంసార రచనని ఆలోచన చేసి స్పష్ట రీతిని గ్రహించవలసి ఉంది. ఈ క్రమంలో విషయాన్ని గ్రహించే కొలది, వాస్తవానికి దగ్గరయ్యే కొలది వైరాగ్యం అనేది సహజంగా పుట్టుకొస్తుంది. వైరాగ్యం అనేది వస్తువు అవస్తువు అనే విషయాల పట్ల స్పష్టమైన అవగాహన, వస్తువు పట్ల ఇచ్ఛ, అవస్తువు పట్ల అనిచ్ఛ అనే ఈ రూపాన్ని వైరాగ్యం అనే పేరుతో చెప్తాం. ఈ వైరాగ్యం నీలో మెండుగా ఉన్నది. నీవు వస్తువునందు ఆసక్తుడవై అవస్తువునందు అనాసక్తుడవై కనిపిస్తున్నావు. అవస్తత్వాన్ని స్పష్టంగా దర్శించావు నీవు నీ అనుభవంలో. కాబట్టి నీవు పరమజ్ఞానం పొందటానికి పరమార్హుడివి. నీవు ఉత్తమోత్తమైన అర్హతను సంపాదించి ఉన్నావు. ఇదిగో నీ వంటి జిజ్ఞాసువులు, అధికారులు అయిన జనుల కోసం సృష్టికర్త అయిన నా తండ్రి అయిన బ్రహ్మదేవుడు నియోగించగా, నేను ఈ లోకాలు ఉండేంత వరకు కూడా ఈ పరమజ్ఞానాన్ని అర్హులైన వారికి బోధిస్తూ ఉంటాను. ఇదిగో ఇప్పుడు నీవు నాకు ఇట్లా ఉత్తమోత్తమైన శిష్యుడిగా ప్రాప్తించావు, జిజ్ఞాసువుగా. నీకు ఇది ఇవ్వదగినది. తొలుత బ్రహ్మదేవుడు నాకు యజ్ఞము, దానము, తపస్సు, తీర్థము ఇత్యాది విషయాల గురించి స్పష్టంగా బోధించి, కర్మలు ఎలా ఆచరించాలనే విషయాన్ని తగు రీతిని నాకు అవగాహనకు అందేటట్లుగా చేసి, తదనంతరం పరమజ్ఞానాన్ని నాకు బోధించడం జరిగింది. యజ్ఞము, దానము, తపస్సు, తీర్థము, క్షేత్ర దర్శనము ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా శుద్ధిని, ఇహలోకంలో సంపదల్ని, పరలోకంలో సౌఖ్యాన్ని కలిగిస్తాయి. లోక బంధం నుంచి మాత్రం ఇవి విడిపించవు. కాబట్టి లోకబంధం నుంచి విడిపించే ఆ పరమజ్ఞానం పొందాలంటే మొట్టమొదట ఈ యజ్ఞయాగాది సదాచారాన్ని పాటించాలి, దానాన్ని ఆచరిస్తూ ఉండాలి, తీర్థయాత్రలు చేయాలి. కానీ ఇవి చరమలక్ష్యము, పరమలక్ష్యానికి ఉపయుక్తంగా ఉండేవే. కొంతకాలం వరకే వీటి ప్రయోజనం. ఇలా కొంతకాలం నువ్వు చేస్తూ ఉండగా నీ మనస్సునందు ఆయా క్షేత్రాల యందు కానీ, ఆయా కార్యక్రమాలు జరిపేటప్పుడు కానీ జ్ఞానులైన వారితోటి సాంగత్యం ఏర్పడుతుంది. వారి మాటలు నీ చెవిలో పడటంతో కాకతాళీయ యోగంలో, అంటే నీ శ్రమ ఫలించి తీర్థ సంసేవనం కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, దాన ధర్మాలు కానీ, క్షేత్ర సందర్శనాలు కానీ, వీటన్నిటి ఫలితం సిద్ధించి సద్గురుడు ప్రత్యక్షం అవుతాడు.
ఆ గురువు ప్రత్యక్షమైన క్షణమే గురువు నిన్ను స్వీకరించిన, నీవు గురువును గుర్తించి ఆయన నువ్వు చేరిన నీ పుణ్యం పండుతుంది అని అర్థం. ఆ క్షణం నుంచి ఆయన ఆశ్రయించి ఆయన చెప్పే మాటల్ని ఆచరించడమే కర్తవ్యం అవుతుంది. అది ఈ జన్మబంధం నుంచి విడిపిస్తుంది. కానట్లయితే ఎన్ని వేదాలు చదివినా, కర్మకాండకు సంబంధించిన జ్ఞానాన్ని ఎంతగా సంపాదించిన జ్ఞానంతో ఆ కర్మల్ని ఎంతగా ఆచరించినా అవి పాంచభౌతికమైన ఈ లోకాల ఎందలి నశ్వరమైన దృశ్యాన్ని సృష్టించి ఇస్తాయే తప్ప బంధాన్ని నుంచి మాత్రం విడిపించవు. కాబట్టి వాటితో పాటుగా అవి పుణ్యాన్ని ఇస్తాయి కాబట్టి చేసే పనుల యందు అనుకూలతను ప్రసాదిస్తాయి సుఖంగా. కాబట్టి వాటిని పరమ జ్ఞానోపలబ్ధి కోసం చెప్పి వాడుకోవటం అనేది తెలివైన పని. ఇప్పుడు నువ్వు ఆ పనిలో ఉన్నావు కాబట్టి యజ్ఞయాగాది ఆ కర్మకాండ గురించి తెలుసుకోవాలి. వాటిని ఆచరిస్తూనే పరమ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఈ సంసారంలో సారము లేదని నీ వివేకం అప్పుడు గ్రహించగలుగుతుంది. ఆ వివేకం గ్రహించటంతో ఇప్పుడు నీవు ఏ విధంగా అయితే ఇందులో విషయం లేదు, దీనితో నాకు పని లేదు అని చెప్పి నువ్వు నిర్ణయం చేశావో, అదే విధంగా ఆ స్థితికి చేరిన వాడు ఎవడైనా సరే ఈ సంసారం అనే బంధాన్ని తెంచివేసి పరమజ్ఞానం కోసం అని చెప్పి తన జీవితాన్ని పెట్టుబడిగా పెడతాడు. బంధాల్ని తెంచుకొని పారిపోతున్న ఏనుగులాగా, దూరంగా వెళ్ళిపోతున్న ఏనుగులాగా, తన ఏకాంత దేశానికి వెళ్ళిపోయే ఏనుగులాగా ఆ సాధువు లేకపోతే జిజ్ఞాసువు, సాధకుడు, ముముక్షువు ఆ తీరుగా సంసారం నుంచి విడిపెడతాడు. ఎప్పటి వరకైతే ఈ లక్షణం ఆ జీవుడిలో కనబడడం లేదో అప్పటి వరకు కూడా ఈ జ్ఞానాన్ని పొందడానికి అతడు అర్హుడు కాడు. చెంతనే సద్గురుడు ఉన్నా ఆయన్ని ఆ దృష్టితో అతడు చూడలేడు. అతడితోటి నానా వ్యవహారాలు, ఇచ్చిపుచ్చుకోటాలు, కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తాడే తప్ప అతన్ని ఒక బంధువుగానో లేక తోటి ఊరివాడిగానో, సహపాఠిగానో, లేకపోతే ఒక వ్యాపారంలో భాగస్వామిగానో, మరొక విధంగానో అతడు దర్శనం చేస్తూ ఉంటాడు తప్ప సద్గురుణ్ణి అతడు వాస్తవాన్ని గుర్తించలేడు. అటువంటి వాడు చెంతనే ఉంటూ ఉన్నా సరే బోధకి అర్హుడు కాడు. వినపడుతున్నా సరే అతడి చెవులు పనిచేయవు. అతడి బుద్ధి మందగించి ఉంటుంది. కాబట్టి అతడికి ఆసక్తి కలిగిన, పశు ప్రవృత్తి కలిగిన విషయాల పట్ల మాత్రమే ఆ చెవులు పనిచేస్తూ ఉంటాయి. పరమజ్ఞానం విషయంలో ఆ చెవులు దిబ్బడి పడిపోతాయి, అవి వినపడవు. నాయన, నీకు అటువంటి దుస్థితి లేదు. పరమోత్కృష్టమైన స్థితిని ఇప్పటికే నువ్వు సంపాదించి ఉన్నావు. ఇదిగో ఇప్పుడు నీకు జ్ఞానంతో సమాయోగం జరగబోతూ ఉన్నది. చెవులు శ్రద్ధగా తెరుచుకొని శ్రద్ధగా ఆలకించు. ఇది నీ యందు చక్కగా ఫలిస్తుంది. చూసావు కదా, ఈ సంసారం చాలా కుటిలమైనది. ఇది ఇందులో తెలివితేటలు ఉన్నాయి, ప్రదర్శించవచ్చని, ఇక్కడ గొప్పతనాన్ని సాధించవచ్చని భ్రాంతి కలుగుతూ ఉంటుంది. ఆ భ్రాంతిని నిజం చేయడం కోసం, నిలబెట్టడం కోసం అన్నట్లు అప్పుడప్పుడు తాయిలాలు అందిస్తూ శాశ్వతంగా బంధించి వేస్తూ ఉంటుంది. ఇది ఈ తాయిలాల వాస్తవం కాదు, పిశాచాలు సృష్టించే బంగారం వంటివి. కాబట్టి ఇటువంటి దేహబంధంలో, ఇటువంటి భ్రాంతి బంధంలో ఇరుక్కోకుండా ఉండాలంటే జంతువులన్నింటిలో కూడా ఉత్తమ జంతువైన మనిషి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానం లేకుండా బంధాన్ని తెంచుకోవడం అనేది కుదరదు. కాబట్టి
జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి అవసరమైన జీవన మార్గాన్ని ఎంచుకోవాలి. దీన్ని సదాచారం అనే పేరుతో చెప్తాము. ఈ మార్గం, ఈ విధానం కూడా సృష్టికర్త నా తండ్రి అయిన బ్రహ్మదేవుడి నుంచి, అందరి తండ్రి అయిన బ్రహ్మదేవుడి నుంచే వచ్చింది. కాబట్టి ఆ కర్మకాండని శాస్త్రీయంగా జరపడం అంటే వైదికంగా చూసుకోవడం అనేది విషయం. వైదిక శబ్దానికి ఇక్కడ అర్థం ఏమిటంటే, ఏది నీకు శుద్ధత్వాన్ని, నీ మనసుకు శుద్ధత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నదో, నీకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుందో అది వేదం. అంతేగాని వేషాలు వేసుకొని కేవలం తెలియని భాషలో, అంటే సంస్కృతంలో మాటలు చెప్తున్నంత మాత్రం చేత అది వేదము కాదు, అతడు వైదికుడు కాదు. ఎవరికి పరోపకార బుద్ధి, అందరూ బాగుండాలనే ఉద్దేశ్యము, సొంత లాభం మానుకొని ఇతరులకి ఉపయోగపడటము ఇత్యాది లక్షణాలు వచ్చి కూర్చున్నాయో అతడు ఈ వేద భాగాన్ని చదివినా చదవకపోయినా వేద ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా నేను నా పొట్ట, నా సుఖం అనుకుంటూ ఎవడైతే ఉంటూ ఉన్నాడో వాడు 4 వేదాలు పుక్కిట పట్టినా, వెనక్కి ముందుకు చదివిన, ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో ఉంటున్న అతడు చేసే ఆ పనులను అనుసరించి వచ్చే ఫలితాలు అతన్ని బంధించి వేస్తూ ఉంటాయి తప్ప ప్రయోజనం శూన్యాలై ఉంటాయి. పరమ ప్రయోజనాన్ని మాత్రం సిద్ధింపచేయవు. కాబట్టి నాయన, ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవాలి. వేదం విషయంలో భ్రాంతి పనికిరాదు. బ్రహ్మదేవుడిచ్చినది వేదము. బ్రహ్మదేవుడిచ్చిన ఆ వాక్యాన్ని అదే విధంగా యథాతథంగా నీవు వినకపోయినప్పటికీ ఆ లక్షణాన్ని కలిగి ఉంటే దాని ప్రయోజనం అదే. కాబట్టి లక్షణం పొందటమే జరిగింది. కాబట్టి అది అతడు వైదికుడే, అతడు అనుసరించే విధానము వేదమే. అయితే దానికి ప్రామాణికంగా ఉండటం కోసం అని చెప్పి వేదాభ్యాసం చేసినందువల్ల తన ఆలోచనలు సబబైనవే, వేదం కూడా ఇదే చెబుతుందనే నిశ్చయం కలిగి ఆ మార్గంలో అతనికి దృఢత్వం ఏర్పడుతుంది. అంతేగాని కేవలం వేదాన్ని బ్రతుకు తెరువు కోసమో, పాండిత్యం, అందరి మధ్య సన్మానం కోసమో చదివినా కూడా దాని ప్రయోజనం ఏమీ కూడా నెరవేరదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి అతి కుటిలమైన ఈ సంసారం నుంచి బయటపడాలంటే జ్ఞానం విన మరో మార్గం లేదు. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించటం ప్రథమ లక్ష్యంగా ఎంచుకోవాలి. ఈ ప్రథమ లక్ష్యంగా ఎంచుకున్న తర్వాత జన్మత ఆ జీవుడికి ఏ ఏ శక్తి సామర్థ్యాలు వచ్చినాయో, శారీరక శక్తి, మానసిక శక్తి, అట్లనే అతడి ఐశ్వర్య శక్తి ఇత్యాది శక్తులు ఏ విధంగా అయితే అతడికి ప్రాప్తించి ఉన్నాయో, పురుష శక్తి, పౌరుషం, ఇవన్నీ ఏ విధంగా అయితే ప్రాప్తించి ఉన్నాయో, ఆ బుద్ధిని, ఆ సామర్థ్యాలని ఇదిగో ఇది లక్ష్యం అని చెప్పి నిర్ణయించిన తర్వాత ఆ లక్ష్యం యందు ఉపయోగించాలి. అంతేగాని నాకు తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పి లౌకిక లక్ష్యాలను ప్రదర్శిస్తే అతడు మూఢుడు, పనికిరాని చోట్ల సమయాన్ని వృధా చేస్తున్నాడని అర్థం. కాబట్టి ఈ సంసార సముద్రాన్ని దాటించే ఈ జ్ఞాన విచారాన్ని ఏకాగ్ర మనస్కుడవై విచార బుద్ధితో ఆలకించిన ఆయన, దీనివల్ల నీకు తప్పనిసరిగా పని జరుగుతుంది. విన్నంత మాత్రాన్నే నీవు ఆ పరమ పదాన్ని దర్శించగలుగుతావు. ఈ జ్ఞానం లేకపోతే గనక కామం, క్రోధం, లోపం, మోహం, మదం, మాత్సర్యం, ఇంకా వీటికి చుట్టాలుగా ఉన్న అనేక వికృతులు, ఇవన్నీ కూడాను నిరంతరం నిన్ను సేవిస్తూ, నిన్ను పీడిస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞానాన్ని పొందాలనే నీ ఉత్తమమైన తలపును నేను అభినందిస్తూ ఉన్నాను. దానిని అలానే నిలుపుకొని ఏకాగ్ర చిత్తుడవై నేను చెప్పబోయే మాటల్ని చక్కగా ఆలకించు. ఎవరైనా సరే నీవలే ఇటువంటి స్థితిని పొందనట్లయితే వాళ్ళు నిరంతరం కూడాను వాళ్ళ చింతలనే అగ్నిలో కాలిపోతూ ఉంటారు. ఈ శరీరం ద్వారా శీతాతపాలనే ద్వంద్వ అనుభవాలు నిత్యం కలుగుతూ ఉంటాయి. ఈ అనుభవాలు దుస్సహంగా కూడా ఉంటాయి. సుఖాన్ని ఇస్తాయి, దుస్సహంగా కూడా ఉంటాయి. పరమజ్ఞానం లేనిదే ఏదో కొంపలు మునిగిపోయినట్లు, గొప్ప నష్టం జరిగిపోతున్నట్లు ఒక భ్రాంతి కలిగి జీవుడు అల్లాడిపోతూ ఉంటాడు. ప్రళయం వచ్చి లోకాలన్నీ నశించిపోతూ ఉన్నప్పటికీ కూడా పరమజ్ఞానం పొందినవాడు
నిశ్చలంగా నిబ్బరంగా ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు. ఆ జ్ఞానం పొందని వాడు చిన్న విషయానికే ఉలికి పడుతూ ఉంటాడు. లేని భ్రాంతి యందు ఎండమావుల్లో ఆకారాలు కల్పించుకొని జలం ఉందని చెప్పి భావనతోటి దాని వెంట పరిగెడుతున్నట్లుగా లేళ్ళు ఆ విధంగా తను కల్పించుకున్న భ్రాంతిలోనే తాను చిక్కుకొని అల్లాడుతూ ఉంటాడు జీవుడు. కాబట్టి జ్ఞానం అనే యుక్తి అంటే ఉపాయం తప్ప ముక్తి పొందడానికి దారి లేదు. ముక్తి లేక మోక్షం అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, ఈ భ్రాంతితో కూడుకున్న ఈ బంధంలో నీవు మరి ఇరుక్కోకపోవటమే విషయం. కర్మలు చేస్తూ ఉన్న ఆ కర్మ ఫలాలు లేక ఆ అజ్ఞానంతో నీవు అందులో ఇరుక్కుపోవటమే ముక్తి. ఇరుక్కోకుండా ఉండడమే ముక్తి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలా కాని వాడికి అడుగడుగునా కష్టాలే, ప్రతి క్షణము సంశయమే, ఏం చేయాలన్న సందేహమే, ఏదన్నా చేస్తున్నా ఫలితం ఏమవుతుందో అన్న సందేహమే. తీరా చేసిన తర్వాత వచ్చే దుష్ఫలితాలకి అశాస్త్రీయంగా చేస్తున్నాడు కాబట్టి ఆ ఫలితాలని సహించే శక్తి ఉండదు. ఆయా నానా జన్మల్లో పడి ఎప్పటికో మరలా మనుజ జన్మ, ఆ జన్మ కూడా మరలా ఇలానే అవివేకంతో వృధా చేసుకుంటే తిరిగి మరలా మానవ జన్మ ఎప్పుడో. ఈ విధంగా నిరంతరము కూడాను ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నారు. విచారణ లేని వాళ్ళు, లక్ష్య శుద్ధి లేని వాళ్ళు, చిత్తశుద్ధి లేని వాళ్ళు, అలానే పౌరుషం లేని వాళ్ళు. వీళ్ళందరూ పశువుల కంటే కూడా హీనులు. ఆ పశువులకి పాపపుణ్యాలు అంటావు అని వీడు పాపపుణ్యాలనే మరకను అంటించుకుంటూ ఉన్నాడు. కాబట్టి దీన్ని పొందడం ఎలా అనే విషయం వచ్చినప్పుడు శాస్త్రము ఆధారము, బ్రహ్మదేవుడు ఇచ్చిన శాస్త్రము. కానీ శాస్త్రము అభ్యాసం లేని వాడికి, అప్పటికే మకిలితోటి ఉన్న వాడికి, అతడు మురికి తోటి ఉన్న కళ్ళజోడు పెట్టుకున్నట్లయితే ఎలా అయితే అంత అలానే కనిపిస్తుందో మురికి మురికిగానే, అదే విధంగా అతడికి ఎరిగి ఉన్న జ్ఞానం అనే దాంట్లోంచి దీన్ని అంతా విశ్లేషణ చేయటం మొదలు పెడతాడు. కాబట్టి అతడికి ఎప్పుడు భ్రాంతి కొలుపుతూ ఉంటుంది శాస్త్రం కూడా. అక్కడ చెప్పిన విషయం ఒకటైతే మరొక విధంగా తోస్తుంది. అది ఇలా తోచడంతో అతడు దాన్ని ఆచరించడంతో దుష్ఫలితం వస్తూ ఉన్నది. కాబట్టి మొట్టమొదట లక్ష్య శుద్ధి కావాలి. లక్ష్య శుద్ధికి వివేకులతోటి కూర్చొని విచారించాలి. వివేకులతోటి సాంగత్యం అనేది సదాచారం వల్ల సాధ్యం అవుతుంది. నువ్వు చేస్తున్న పుణ్యకార్యాల వల్ల వివేకులు నీకు దగ్గర అవుతారు, జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళు నిన్ను స్వీకరించడం కానీ నువ్వు వాళ్ళని అనుసరించడం కానీ. కాకతాళీయ యోగం, కాకి వాలితే పండు రాలిందా, పండు రాలేటప్పుడు కాకి వాలిందా అనే సంశయం ఒక్కసారికి ఎట్లయితే జరుగుతాయో సంశయం కలుగుతున్నట్లుగా, నేనే నా గురువుని చేరానా లేకపోతే నా గురువే నన్ను స్వీకరించాడా అనే సంశయం కలుగుతుంది. ఇవి నిజానికి ఆ పుణ్యం లేనిదే కాదు. మరి గురువు గారు మీరు కొంతమందిని తీసుకొని అధికంగా బోధిస్తున్నారు కదా అంటే, వాళ్ళని పుణ్య మార్గంలో ఉంచటము, వాళ్ళకి ఆ తెలివి చేయటము, ఆ ప్రయత్నం కూడా చేయటం జరుగుతూ ఉన్నది. అది ప్రత్యేకమైన స్థితి. గురువులు ఆ కరుణ చూపిస్తారు కొంతమంది మీద. వాళ్ళ వాళ్ళ జీవిత కాలాల్లో కొంతమందిని ప్రత్యేకంగా తీసుకొని బాగా మర్దన చేసి నలగొట్టి వాళ్ళని చక్కగా పనిచేయించడం జరుగుతుంది. ఆ స్థితికి తీసుకురావడం జరుగుతుంది. కానీ అది గురువుకి శ్రమ. కానీ శిష్యుడే శ్రమపడి విషయాన్ని తెలుసుకొని సదాచారాన్ని పాటించి ముందుకు వచ్చినప్పుడు అతడికి పని తేలిక అవుతుంది. గురువుకి బోధించడం తేలిక, అతడికి తెలుసుకోవటం కూడా తేలిక. కారణం ఏమిటంటే అతడు మంచి బుద్ధితోటి ఇప్పటికే ఉన్నాడు కాబట్టి. అలా కానట్లయితే నిత్యము ఆపదలే. కాబట్టి విషయం తెలుసుకోవడానికి మొట్టమొదటి శాస్త్రాన్ని ఆశ్రయించాలి. శాస్త్రం మనకి మకిలి బుద్ధితోటి చూస్తే మకిలిగానే కనిపిస్తున్నది కాబట్టి శాస్త్రం ఎరిగిన పెద్దల్ని ఆశ్రయించాలి. వాళ్ళని ప్రాజ్ఞులు అంటాం. ప్రాజ్ఞుడు అంటే ఎవరంటే లౌకిక శాస్త్రాలయందు నిష్ణాతుడై ఉన్నవాడని మాత్రం అర్థం కాదు. లౌకిక శాస్త్రాలు బ్రతుకు తెరువుకు వచ్చిన శాస్త్రాలు. సదాచారంలో భాగంగా ఆయా శాస్త్రాల ద్వారా నీవు సమాజ రూపంలో ఉన్న పరమాత్మకి సేవ చేయటానికి ఉపకరణాలు. వాటిని పరమశాస్త్రాలు అనుకుని భ్రాంతిలో పడితే ఆ గుంటల్లో పడిపోవడం అవుతుంది. ఇక శాస్త్రం అంటే ఏమిటంటే, ఏది నీకు ముక్తిని ప్రసాదిస్తున్నదో, ఏ కర్మ నీకు ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నదో,
ఏ దారి నీకు ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నదో, ఏ దారిలో చేరినందువల్ల సమస్తమైన విశ్వాల్ని స్వయంగా సృష్టించి అన్ని పదవుల్లో నువ్వే ఉంటూ ఉన్నప్పటికీ, అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ ఆ కర్మల బంధం అనేది నీకు తగులుకోదో అది స్థితి. ఆ స్థితిని ప్రసాదించేది శాస్త్రం. అది ముక్తి అంటే. కాబట్టి ఆయన ఈ విషయాన్ని స్పష్ట రీతిన ఎరగగలిగిన, నీకు బోధించగలిగిన సద్గురువుని ఆశ్రయించాలి. అతడు సమ్యక్ దర్శనుడై ఉంటాడు. అంటే ఉన్నది ఉన్నట్లు చూడగలిగేవాడై ఉంటాడు. అతడి దృష్టి స్పష్టంగా నిత్యము అనిత్యము అనే వాటిని తెలుసుకొని ఉంటుంది. నిత్యమైనది అద్వయమని, దానికి తోడు లేదనే విషయాన్ని ఆయన గుర్తించి ఉంటాడు. అనిత్యము నిత్యం మీద ఆధారపడి నిత్యము అనిత్యత్వాన్ని ప్రదర్శిస్తూ అనుభూతి రూపంలో ఉంటుందనే విషయాన్ని కూడా అతడు గ్రహించి ఉంటాడు. అట్టి మహానుభావుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించావో అప్పుడు నీకు మనోచింతలన్నీ కూడా వదిలిపోతాయి. అలా కాకుండా అటువంటి వాడిని కూడా నీ బుద్ధితోటి సంసారం కోసం ఆశ్రయించావా, ప్రయోజనం ఉండదు. పుణ్యతీర్థానికి క్షేత్రానికి వెళ్ళి అక్కడ దైవదర్శనం దైవసేవ చేయటానికి బదులు అక్కడికి వచ్చిన భక్తులకి ఆటంకం కలిగిస్తూ, వాళ్ళని హింసిస్తూ, కష్టపెడుతూ, దర్శనం కోసమో మరొక దానికోసమో ఎగబడటం ఏదైతే ఉందో అది పాపాన్ని అనేక రెట్లు ఎగబడి సంపాదించడం అవుతుంది. అదేవిధంగా సద్గురువుని చేరి కూడా మోక్షం అనే మిషతోటి సంసారంలోకి లాగటానికి ప్రయత్నించే మూఢుడు ఉన్నాడే, వాడు అధికమైన పాపాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే దేవుణ్ణి కష్టపెడుతూ ఉన్నాడు కాబట్టి. ఆ పని ఎప్పుడూ చేయకూడదు. ఇలా చేసేవాళ్ళు నిరంతరం ఆది వ్యాధులతోటి అలమటిస్తారు. ఆది అంటే మనసుకు పట్టే జాడ్యం, వ్యాధి అంటే జడ రూపంగా చేతన రూపంగా కనపడుతున్న ఈ శరీరానికి వచ్చే రోగం. ఇది వచ్చిన తర్వాత ఈ సంసారం అనే ప్రళయ వాయువులు వీస్తూ ఉంటే దాంట్లో వీడు కొట్టుకుపోతూ ఉంటాడు ఇటువంటి వాడు. కానీ తత్వం ఎరిగాడా, ఈ సంసారం అనే ఈ మహావాయువులు వీస్తూ ఉన్నప్పటికీ కూడా అతడు కొంచెం కూడా కదలడు, కల్పవృక్షంలాగా అలా నిలబడే ఉంటాడు. ఎంత గాలి వీచినా, అలలు ఎంతగా చెలరేగినా, ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని పనులు చేస్తున్నా, ఏ విధంగా అయితే ఆకాశం గాలి వల్ల చెదరదో, అలల వల్ల నీరు నష్టం కాదో, ఆలోచనల వల్ల ఎవరి మనస్సు క్షుభితం కాదో అతడే ప్రాజ్ఞుడు. అతడు అనుభవించే సుఖము ఆ స్థితికి చేరని వాడు ఊహించలేడు. అతడు నిత్యము తన యందే తాను ఆనందిస్తూ ఉంటాడు. అతడికి అన్యం కనపడదు. గురువు అనే పదవిలోకి అతడు చేరినప్పుడు అతడు శాసకుడు అవుతాడు, భర్త అవుతాడు, సమస్తానికి ఉపదేష్ట అవుతాడు. సమస్తమైన జ్ఞానాన్ని బోధించగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడై ఉంటాడు. కానప్పుడు ఏకాంతుడై తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు. అట్టి మహానుభావుణ్ణి వెతికి పట్టుకోవాలి. ఎక్కడ దొరుకుతాడు ఈయన చిరునామా ఎక్కడ? నీవు ఏ పని కోసమైతే చూస్తున్నావో ఆ పని నీవు మొదలుపెట్టి దాని యందు నువ్వు సందేహాలు పొందుతూ ఉండగా, అటువంటి పనులన్నీ ఉంటున్న వాళ్ళతోటి నువ్వు కాలం గడుపుతూ ఉండగా, నీకు ఏది అడగాలి, ఎలా అడగాలి, ఏది పరమ లక్ష్యము అనే విషయంలో స్పష్టత ఉన్నది. కాబట్టి క్రమంగా ఆ లక్షణాలు కలిగిన వాడు నీకు అర్థం అవటం మొదలవుతుంది. అతడు నీకు దర్శనం ఇస్తాడు. అప్పుడు ఆయన్ని చేరి అడగాలి. అంతేగాని మంచి వస్త్రధారణతో ఉన్నాడనో, అధికమైన సంపదలు కలిగి ఉన్నాడనో, పెద్ద పదవిలో ఉన్నాడనో, కొంచెం ప్రాభవం కలిగి ఉండి, పలుకుబడి కలిగి ఉండి, నీకు ఉపయోగపడుతున్నాడనో, నిన్ను ఏదన్నా ఆదుకుంటాడనో, అటువంటి వాడిని చేరి
పరమతత్వం గురించి, ముక్తి గురించి అడిగితే వాడికి తెలియదు కాబట్టి వాడు నీకు బోధించలేడు. ఇలా అడిగేవాడిని మూర్ఖుడు అంటారు. ఎందువలనంటే తైలంలో జలం లక్ష్యం కాదు. తైలం తాగి జలం లాగానే ఉంది కదా అని చెప్పి దాహం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దాహం అధికం అవుతుంది తప్పితే తగ్గదు. చూడటానికి తైలము జలం ఒక్క తీరుగా కనిపిస్తాయి. ఒకటి దాహ శాంతి చేస్తే, ఒకటి దాహ ఉద్రిక్తతని కలిగిస్తుంది. ఈ లౌకిక సంపదలు, లౌకికమైన చదువులు, లౌకికమైన పదవులు, లౌకికమైన ప్రాభవాలు, తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళని గొప్ప అనుకొని ఇతరులని అతడు అధిగమిస్తూ ఉన్నాడు కాబట్టి వీడు గొప్పోడు, వీడు లీడరు అని చెప్పి భావనతోటి అతడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రస్తావన తెచ్చినట్లయితే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. అతడిని ఆశ్రయించితే సంసార వ్యాధి ముదురుతుంది తప్ప తగ్గదు. కాబట్టి విషయాన్ని స్పష్టంగా వివేచన చేసి ఎవరిని అడగాలో తెలుసుకోకుండా ప్రయత్నం చేసేవాడికి ఎప్పటికీ పని కాకపోగా పని పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటనే ఈ పనిలో వెళ్ళేవాడు ఎవడైనా సరే ఎవరిని అడగాలి, ఎవరు ఈ మార్గంలో ఉన్నారు, ఎవరు తృప్తులై ఉన్నారు, ఎవరు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు, ఎవరు సన్మానం కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఆతృత పడకుండా తమతో తాము ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని గుర్తించుకొని, గమనించుకొని, 4 దిక్కుల విచారణ చేసుకొని ఆయన ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారు, ఆయన పద్ధతి ఏమిటి అనే విచారణ తెలుసుకొని ఇక్కడ నాకు పని అవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా బోధపరుచుకొని అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రేమని సంపాదించి నీ ఉత్తమమైన నడవడిక ద్వారా అప్పుడు ప్రశ్నించాలి. ఎప్పుడైతే ఆయన ప్రేమని సంపాదించావో నీవు అడిగిన ప్రశ్నకి ఆయన ప్రేమగా సమాధానం చెప్పడం మొదలు పెడతారు. ఎప్పుడు 2 ప్రేమలు అటువైపు ఇటువైపు ఉంటాయో అక్కడ ఆత్మ పరమాత్మల సంయోగం ఉంటుంది, ప్రశ్న సమాధానాల సంయోగం ఉంటుంది. ఈ రెండిటి యొక్క సంయోగం వల్ల సమస్థితి అనేది ఏర్పడుతుంది. ఈ సమస్థితియే ముక్తి, అదే పరమపదం. విషయానందం కోసం వస్తున్న సమస్థితి, ఆ కోరిక తీరినప్పుడు ఉండే సమస్థితి అనేది క్షణికం. లౌకిక సుఖాల్లో ఉత్తమోత్తమైనది అని చెప్పిగా పరిగణించబడిన స్త్రీ సౌఖ్యం అనేది కూడా క్షణికం. ఒక్క క్షణకాలం దాన్ని పొందినట్లు అనిపిస్తుంది, మరలా మొదలు భంగమైపోతుంది అది. కానీ ఈ ఉత్తమోత్తమైన గురు శిష్య సంయోగం ద్వారా, ఈ ప్రేమ సంయోగం ద్వారా కలిగే జ్ఞానము, సుఖము అనేది అనాయాసం, అఖండం, అచింత్యం, అనింద్యం, పరమాద్భుతం. ఇది స్థితి. కాబట్టి తత్వవేత్తని గుర్తించి తత్వాన్ని గురించి ప్రశ్నించాలి కానీ లౌకికమైన బుద్ధితోటి ఉండేవాడిని పోయి ప్రశ్నిస్తే పని కాదు, ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని బాగా గుర్తించుకోవాలి. కాబట్టి మొట్టమొదట అటువంటి ఆయన్ని గుర్తించాలి, వెళ్ళి ఆయన ప్రేమను సంపాదించాలి. ఎలా సంపాదించగలుగుతావు ఆయన ప్రేమని? నీకు ఆయన పట్ల ఉండే ఇష్టాన్ని పలు విధాలుగా నువ్వు ప్రదర్శిస్తావు. ఆయనకు సేవ చేసి కానీ, నమస్కారం చేసి కానీ, ప్రతిరోజు నీకు కలిగిన దాంట్లో కొంత ఆయనకి ఇస్తున్నట్లుగా నువ్వు నాకు ఇదే మార్గం, ఇదే ఉత్తమమైనది, మీకు ఇవ్వటం కంటే ఇంకెవరికి ఇవ్వటం అనేది నాకు ఇష్టం లేదు అనే భావాన్ని నువ్వు ప్రదర్శించడం కానీ, నీకు తెలిసిన విధంలో అలా ఉంటూ ఆయన్ని గౌరవిస్తూ ఎప్పుడైతే నువ్వు ఉంటూ ఉన్నావో ఆయనకి నీ మీద ప్రేమ కలుగుతుంది. ఎప్పుడు ప్రేమ ఉదయించిందో అప్పుడు నీ ప్రశ్నకి సమాధానం నిన్ను అవమానించకుండా, నిన్ను ప్రేమిస్తూ సొంత బిడ్డలాగా నీ తన చేతుల్లోకి తీసుకుంటూ బోధించడం జరుగుతుంది. అప్పుడు నీవు అప్పటికే అర్హత సంపాదించి ఉన్నావు కాబట్టి నీకు ఆ జ్ఞానం అంటుతుంది. ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. నా ప్రేమను నువ్వు సంపాదించావు నీ నడవడికతోటి, నీ విచారణశీలత్వంతో, స్పష్టమైన అవగాహనతోటి. ఇప్పుడు నేను ఇవ్వబోయేది నీ యందు చక్కగా నాటుకుంటుంది, చక్కగా ఫలిస్తుంది, ఎక్కువ సమయం తీసుకోదు. ఆయన చెప్పగలిగేవాడిని నేను,
వినగలిగేవాడివి నీవు. చెప్పగలిగేవాడికి ఉండే లక్షణాలు, ఉండవలసిన లక్షణాలన్నీ నాలో పుష్కలంగా సంపూర్ణంగా ఉన్నాయి. వినదగిన వాడు ఎలా ఉండాలో ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. కాబట్టి ఈ మన సంయోగం, సమాగమం ఉత్తమోత్తమైన కార్యసిద్ధికి కారణం కాబోతోంది నాన్న. ఈ దృశ్యం ఇప్పుడు ఈ విధంగా ఫలించబోతోంది. ఇది సకల లోకాలకి కూడాను తారకమై ఉన్నది. కాబట్టి ప్రామాణికుడైన వాణ్ణి, విషయం తెలిసిన వాణ్ణి, స్పష్టరీతిని గ్రహించి ఉన్నవాణ్ణి అదే మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ ఎవరి గుర్తింపు కోసం కానీ, ధనం కోసం కానీ ప్రయత్నం చేయకుండా, సన్మానం కోసం కానీ ప్రయత్నం చేయకుండా తన కోసమే తాను బ్రతుకుతున్నవాడు ఎవడైనా నీకు కనిపిస్తే మహానుభావుడు, అతన్ని ప్రశ్నించాలి. ఇదిగో ఆ విధంగా నేను బ్రతుకుతున్నాను, నా తండ్రి గారు చెప్పారు కాబట్టి లోకాలు ఉన్నంత వరకు ఉంటాను, అంతేగాని ఈ లోకాల్లో ఆయుష్ పొంది నేను ఉండాలని లేదు. ఆయన ఆజ్ఞ వల్ల ఈ ఆయుష్ ఉన్నది, ఆయన ఆజ్ఞయే నా పనిగా ఉన్నది, నాకంటూ ప్రత్యేకమైన కర్తవ్యం ఉంటే లేదు. ఆ విధంగా ఉత్తమ సద్గురువుకి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుష్కలంగా వశిష్ఠుడు అని చెప్పబడుతున్న, బ్రహ్మపుత్రుడు అని చెప్పబడుతున్న, సప్తర్షులలో ఒకడు అని చెప్పి కొనియాడబడుతున్న, ఇక్ష్వాకు వంశీయులకి శాశ్వత గురువు అని చెప్పి కొనియాడబడుతూ ఉన్నా, ఇదిగో నీ గురువునైన వశిష్ఠుడిని ఇక్కడ ఉన్నాను, పరమశ్రేష్ఠుణ్ణి నేను నీకు ఉపదేశించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను, నా పనే ఇది, నా స్వధర్మం ఇది. కాబట్టి నన్ను ప్రశ్నించటానికి నువ్వు పూనుకోవడం నీ ఉత్తమోత్తమైన శిష్యత్వానికి గుర్తు. అలానే నీ యందు శిష్యుడికి ఉండవలసిన, అంటే ఎవరిని ప్రశ్నించాలో తెలిసి ప్రశ్నించటం. ఇప్పటి వరకు నువ్వు ఎవరికి తోటి నీ బాధను పంచుకోకుండా, ఎవరిని ఇదేమిటి అని చెప్పి అడగకుండా ఉన్నావు చూసావు, ఆ లక్షణం నీలో స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ప్రశ్నించే ఉపయోగం కానీ, మిగతా వాళ్ళని ప్రశ్నించే ఉపయోగం ఏమిటి, వీళ్ళు ఏదో చెప్తారు అని చెప్పి నువ్వు ప్రశ్నించలేదు చూసావు. ఇది నీలో శిష్యుడికి ఉండవలసిన ఉత్తమోత్తమైన లక్షణం నీలో స్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ రెండు స్థితులు లేకుండా సంభవించే చోట పని జరగదు, సమయం వృధా అయిపోతుంది, నిష్ఫలం అయిపోతుంది. శిష్యుడు సరైనగా వాడిగా లక్షణాలు కలిగి ఉన్నాడా లేడా అనే విషయాన్ని పరీక్షించకుండా ఉపదేశించే గురువు వ్యర్థుడు, దానివల్ల ప్రయోజనం లేదు అతడి వల్ల. అలానే గురుడు తత్వం పెరిగినవాడా కాడా అని చెప్పి విచారణ చేయకుండా పోయి ఎవడిని పడితే వాడిని ప్రశ్నించేవాడు కూడా వ్యర్థుడు, అక్కడ పని జరగదు. వీళ్ళిద్దరూ మూఢుల కిందే లెక్క. ఇక సద్గురుడు లభించాడు, సల్లక్ష్యము స్ఫురించింది, సత్ప్రయత్నం తోడు కావాలి. ఈ సత్ప్రయత్నం తోడు కాకుండా కేవలం విని మాత్రం వదిలేసేస్తే వాడికంటే దురదృష్టవంతుడు, అభాగ్యుడు, మూర్ఖుడు, మూర్ఖ శిఖామణి ఇంకొకడు ఉండడు. చెప్పిన విషయాన్ని అనుసంధానం చేయాలి, దాన్ని కర్మరూపంలోకి తీసుకోవాలి, క్రమంగా అనుభూతి చెందాలి, కర్మబంధాన్ని నుంచి బయటపడిపోవాలి. కాబట్టి విని వదిలివేయకూడదు, విని దానిని స్పష్ట రీతిన దర్శించి ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆ శిష్యత్వానికి, ఆ గురుత్వానికి సార్థకత. కాబట్టి చెబుతున్న విషయాన్ని, పూర్వాపరాలను విచారించే కారణ కార్యాలని అన్నిటినీ కూడా విచారణ చేస్తూ ఇది తెలుసుకుంటే ఏమవుతుంది, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఎలా తెలుసుకోవాలి, దీనికి ముందు ఎక్కడి నుంచి వచ్చింది, దీని తర్వాత ఏమవుతుంది ఇత్యాది, ఈ విధంగా శాస్త్రీయమైన విధానంలో విచారణ చేసుకుంటూ వెళితే పని సులభ సాధ్యం. కాబట్టి నైనా ఈ విధంగా మనం నిర్ణయం చేసుకొని పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనింద్యమైన కార్యక్రమాల్లో మనం ఇప్పుడు ఉన్నాం. నువ్వు మహావిరక్తుడు అయి ఉన్నావు, నేను మహాజ్ఞానిని ఉపదేశించడానికి నా స్వధర్మంగా స్వీకరించి, నేను నా అత్యంత ఇష్టమైన విషయంగా స్వీకరించి ఉన్నాను. ఎంత శ్రమ కోర్చుకోనైనా సరే నీకు పరమజ్ఞానాన్ని బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా ఎంత వినైనా సరే పని అయ్యేంత వరకు కూడాను ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ, ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ విచారణ చేస్తూ ఉండడం అనేది నీ పని. అది నీలో పుష్కలంగా ఉంది, పని జరుగుతుంది. నిర్మలమైన జలంలో సూర్యకాంతి నిరాఘాటంగా ప్రవేశించినట్లు నీ బుద్ధి యందు ఈ జ్ఞానం నిరాఘాటంగా ప్రవేశించి నీ లోపల పరమజ్యోతిని వెలిగిస్తుంది నాయన. అప్పుడు ఆ అంతఃకరణ శుద్ధి,
పరమ ప్రకాశము వల్ల నీవు నిత్య సుఖవంతుడు అవుతావు. కాబట్టి యత్నపూర్వకంగా నేను చెప్పబోయేదాన్ని గ్రహించు, దాని ప్రకారం ఆచరించు. సంబంధం లేని ప్రశ్నల్ని ప్రక్కకు జరిగిపోయి వాటిని ప్రశ్నించమాకు. సంసారం సారం లేనిదని నువ్వు గ్రహించి ఉన్నావు కాబట్టి దాని గురించి ప్రశ్నించి కూడా ప్రయోజనం లేదు. సందర్భోచితంగా ఏమేమి మాట్లాడాలో అవి ఎలా అయినా మాట్లాడతాం మన ఇద్దరం. ఈ మనస్సును చూసావు, ఇది కోతి. ఇది ఒక పని చేస్తూ చటుక్కున దాన్ని వదిలి ఇంకో దాంట్లోకి వెళుతూ ఉంటుంది. మళ్ళీ అదే దాన్ని సగంలో వదిలిపెట్టి ఇంకో చోటుకు వెళుతుంది. అవసరం లేని దాన్ని పీక్కొస్తుంది, తెంపి వేస్తుంది, ఏవేవో చేస్తుంది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ వెళ్ళిన చోటు ఇంకో చోటుకు వదిలేచిన చోటుకు వెళ్ళి కూర్చుంటుంది. ఈ సంసారంలో తిరిగాడే కోతి ఈ మనస్సు. ఈ ఈ కోతిని జాగ్రత్తగా కట్టివేసి పని చేయించాలి. ఈ మనసుని ఇతర విషయాల మీదకి పోకుండా జాగ్రత్త వహిస్తూ ఏకాగ్రతతోటి మనం చేరవలసిన లక్ష్యం గురించిన మాత్రమే విషయాన్ని మాట్లాడుతూ దానిని గురించి మాత్రమే యోచన చేస్తూ సంసారం గురించి ఆలోచించవలసిన అవసరం వచ్చినా దీనికి ఉపయుక్తమైన విషయం కాబట్టి దాని గురించి ప్రస్తావన చేసి మరలా ఇందులోకి వస్తూ ఉండాలి. ఇది నువ్వు గమనిస్తూ ఉంటావు. నీలో ఆ లక్షణం ఉన్నట్లుగా నేను గమనించాను స్పష్టంగా. ఇప్పుడు మనం దాన్ని గుర్తు చేసుకుంటున్నాం అంతే. కాబట్టి ఈ లక్షణాలు లేకుండా ముక్తి అనేది లక్ష్యంగా కాకుండా లోకంలో ఉండటం, ఇక్కడ బ్రతకడం, నేను, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా బంధువులు, అందరి మధ్యలో నాకు సన్మానం కావాలి, నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి అనే భావాలతోటి ఉండే వాళ్ళతోటి సాంగత్యం నీబోటి వాళ్ళకి బొత్తిగా పనికిరాదు. కాబట్టి వాళ్ళని దూరంగా వదిలివేయాలి. వాళ్ళు ఎవరైనా సరే, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, గురువులు కావచ్చు, లౌకిక సాంగత్యాన్ని పెంచుతూ గనక అటువంటి బుద్ధిని పెంచుతూ వాళ్ళు గనక నీకు ఉపదేశాలు చేస్తూ ఉన్నట్లయితే తక్షణం వాళ్ళని వదిలేసేయాలి. అలానే ఎవరైతే నీ లక్ష్యానికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారో వాళ్ళ దుష్టబుద్ధి వల్ల, వాళ్ళ తిక్కలతనం వల్ల నీ లక్ష్యానికి, నీ ప్రయత్నానికి ఆటంకం కలిగిస్తున్నారో వాళ్ళని గొంగళి పురుగును దులిపినట్లుగా దులిపివేయాలి ఒంటి మీద నుండి. దురద గుండాకుని దూరంగా తేజించి వేసినట్లుగా ఆ ఒంటికి తగలకుండా దూరంగా నెట్టివేసినట్లుగా నెట్టివేయాలి అటువంటి వాళ్ళని. వాళ్ళు క్షమార్హులు కారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నాయన. అటువంటి సంసర్గము మనకు పనికిరాదు ముక్తి కోరే వాళ్ళకి. అంటే శిష్యుడైన నీవు ముక్తి కోరి తత్వాన్ని స్పష్టరీతిని తెలుసుకోదలుచుకున్నావు కాబట్టి వాస్తవాన్ని నీకు అవాస్తవికమైన స్పృహతోటి వర్తిస్తున్న ఇటువంటి వాళ్ళ సంసర్గం పనికిరాదు. ఆ లక్షణాన్ని నువ్వు ఇప్పటికే ప్రదర్శించి ఉన్నావు. నువ్వు నీ సేవకులతోటి కానీ, స్నేహితులతోటి కానీ, తోబుట్టువులతోటి కానీ, తల్లిదండ్రులతోటి కానీ, సమాజంతో కానీ సంబంధం లేకుండా ఒంటరివైపోయావు. వాస్తవ అన్వేషణలో ఇంతకంటే ఉత్తమ లక్షణం లేదు. ఈ లక్షణం నిలబెట్టుకుంటూ ఉండాలి ఈ పని. కాబట్టి ఇంకప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే ఈ మార్గంలో ఉత్తమమైన స్థితిని సాధించి ఉన్నారో ఆ గుంపులు ఎక్కడున్నాయో అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి నివాసం చేయటం అనేది మొదలు పెట్టాలి. అప్పుడు వివేకం ఉదయిస్తుంది. ఈ భోగము, ఈ లోకంలో భోగము, లోకాతీతమైన పరమ మోక్షము, ఈ రెండు కూడాను వివేక వృక్షానికి కాసిన పండ్లు. వివేకం లేని వాడికి ఈ లోకంలో భోగం లేదు, మోక్షం కూడా లేదు, బంధం నుంచి బయటపడటం కూడా లేదు. కాబట్టి వివేకాన్ని ఆశ్రయించాలి. వివేకం కూడా అభ్యాసంతో అలవడుతుంది. ఈ అభ్యాసము వివేకం కలిగిన వాళ్ళతోటి కలిసి జీవించటము అనేది ఆ రూపంలో ఉంటుంది. వారి సేవలో వారితో కలిసి జీవించటం. వీళ్ళందరూ తెలివిగల వాళ్ళు, ఓ పద్ధతి ప్రకారం నడుచుకుంటారు. ఈ కుటుంబాల మధ్యలో నా కుటుంబం కూడా ఉంటే చక్కని సాంప్రదాయాలతోటి సరైన రీతిలో ఉంటుందని ఒక కుటుంబీ ఎట్లయితే భావన చేసి ఉత్తమ సంసర్గాన్ని కోరుకొని ఆ ఇళ్ల మధ్యలో తాను ఒక జాగా చూసుకొని తాను కూడా ఉంటూ వాళ్ళతో పాటుగా ఆలోచన చేస్తూ క్రమక్రమంగా ఎదుగుతాడో, దుష్టులైన బంధువుల నుంచి, దుష్టమైన మాటలు పలికే
ఇరుగు పొరుగుల నుంచి దూరం అయిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటాడో, అదే విధంగా ముక్తి కోరేవాళ్ళు, వివేకులైన వాళ్ళు, ఈ జ్ఞానం సంపూర్ణంగా సంపాదించున్న వాళ్ళ యొక్క సాంగత్యంలోనే బ్రతకాలి. అప్పుడు పని జరుగుతుంది. దేహపతనం అయ్యే లోపు పని జరుగుతుంది. దేహపతనం అయినా సరే ఆ మార్గంలో అతడు ఆ మార్గంలో ఉత్తమ స్థితికి అప్పటికే చేరి ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత ఈ రామదేహం లభ్యం అవుతుంది. రాముడిలాగా జనించవచ్చు, పుట్టుకతోటే జ్ఞానాన్ని పొందవచ్చు. ఇటువంటి స్థితులు లభ్యం అవుతాయి. నాయన, ఈ మోక్షానికి ముఖ్యమైనది సాధుసంగమైనది. సాధుసంగమం అనే ఉపాయం, ఈ సాధు సంగమాన్ని మోక్ష ద్వారానికి పాలకుడుగా కూడా చెప్తారు. సాధువులంటే ఎవరు అంటే నిత్యానిత్య వివేకం కలిగి నిత్య వస్తు స్పృహలో ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్న వాళ్ళు సాధువులు. వాళ్ళు మహాయుద్ధాలు చేస్తున్న మహావీరులైనా, సర్వసంగ పరిత్యాగం చేసి కాషాయం కట్టినట్లుగా కనపడుతున్న వాళ్ళైనా, లేదు నానా వృత్తుల్లో ఆయా పనులు చేసుకుంటూ కనపడుతున్న వాళ్ళైనా సరే, ముక్తులైన వాళ్ళు నిత్య శాంతితోటి ఉంటారు, నిత్య లోకహితాన్ని కోరుతూ ఉంటారు. వాళ్ళలో కరుణ, దయ ఇత్యాది ఉత్తమ లక్షణాలు, ఎప్పుడు సంతోషంగా ఉండటం అనే పరమ లక్షణం వాళ్ళలో మెండుగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళని సాధువులు అంటాం. వాళ్ళు నీ నుంచి ఏమి ఆశించరు. అదేవిధంగా తమ దగ్గర ఉన్నదాన్ని ఇవ్వడానికి సందేహించరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఆస్తి అంతా పరమజ్ఞానం. తక్కిన వాటిని, ఈ అనుభవంలో కనపడుతున్న ఈ ఆస్తిపాస్తులను వాళ్ళు ఆస్తిగా, ఐశ్వర్యంగా వాళ్ళు పరిగణించరు. పరమజ్ఞానము తత్స్పృహలో ఉండటమే వాళ్ళ జీవితం కాబట్టి దాన్ని నీకు ప్రసాదిస్తారు. అదే ముక్తికి కారణం అవుతుంది. కాబట్టి సాధు సంగమం సర్వదా ఆశ్రయనీయం, వరణీయం. కాబట్టి సాధువులని గుర్తించి వారితోటి వర్తించడానికి ప్రయత్నం చేయాలి, నివసించడానికి ప్రయత్నం చేయాలి. ఈ మోక్షం అనే రాజగృహానికి 4 ద్వారపాలకులు ఉన్నారు. ఈ 4 ఆ ద్వారానికి కాపలా కాస్తుంటారు. వాళ్ళల్లో ఎవరితోటైనా మనకు పరిచయం ఉంటే, సరైన స్నేహం కుదిరితే వాళ్ళు ఆ ద్వారాన్ని తెరుస్తారు. మోక్ష సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించవచ్చు. అక్కడ రాజదర్శనం అవుతుంది. చాలు, ఆ దర్శనం అయితే ఇక సుఖంగా ఉండవచ్చు, భయం లేదు రాజుగారితో పరిచయం అయితే. కానీ రాజుగారి దర్శనం కావాలంటే ముందు ముక్తి ద్వారం తెరవబడాలి కదా. ఈ తెరవబడడానికి ఉన్న 4 ఎవరైతే ఉన్నారో ఆ 4లో ఒక్కడు పరిచయమైన పని జరుగుతుంది. మిగతా 3 మాట వింటారు, అతని మాట. ఎవరు ఆ 4 అంటే, ఒకరు సాధు సంగమం, 2 శమం, 3 విచారణ, 4 సంతోషం. ఈ 4 శమము, విచారము, సంతోషము, సాధు సంగమం. విచారణం, శమము అనగా బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం. ఎంతకాలము ఎలా చేయాలి దీన్నంటే, ముక్తి కలిగేంత వరకు ఈ ఇంద్రియాలను నిగ్రహించటము, లోపల వేరే ఆలోచనలు మానుకొని ఉండడము, జీవితాన్ని దీనికోసం మాత్రమే వెచ్చించడం అనే లక్ష్యాన్ని కలిగి ఉండి ఆ ప్రయత్నం చేయటాన్ని శమము అంటాం. బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియం అని చెప్పబడుతున్న మనస్సునందు లేకపోతే బుద్ధి యందు కలుగుతున్న లౌకిక లక్ష్యాలను పరిహరించి ఈ పని కోసం మాత్రమే, ముక్తి గురించి మాత్రమే ఈ శరీరాన్ని నియోగించడం ఏదైతే ఉంటామో దీన్ని శమం అనే పేరుతోటి కానీ, శమదమాది షట్క సంపత్తి అనే పేరుతోటి కానీ దీన్ని చెబుతూ ఉంటాం. ఇది ప్రాయకంగా శమం అనే పేరుతోటి ఇవన్నీ కలిపి చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాల్ని, బాహ్య స్థూల ఇంద్రియాల్ని నియంత్రించాలి, మనస్సుని నియంత్రించాలి. దీన్ని కలిపితే శమం అనే పేరుతోటి చెప్పబడుతున్నది. ఇక ఈ పని చేస్తూ విచారణ అనే దాన్ని ఆశ్రయించాలి. దేన్ని విచారణ చేయాలి? గురువులు ఏ మాటలు మాట్లాడుతున్నారో, ఈ సాధువులు, ఆ వివేకులు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నారో, దేని గురించి ముచ్చటించుకుంటున్నారో దాన్ని గురించి ఆలోచించటం, అది విచారణ. వారు దేని గురించి ముచ్చటిస్తూ ఉంటారు? వస్తువు గురించి ముచ్చటిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ వస్తువు గురించి వాళ్ళకేమీ పట్టింపు లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ సాంగత్యాన్ని సాధు సాంగత్యము అంటాము.
వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు నడిచే విధానము ఏదైతే ఉందో ఆ జీవన విధానము, ఆలోచన విధానము, దానిని విచారణ అంటాం. లక్ష్యము, నీ లక్ష్యం ముక్తి కాబట్టి, ముక్తి లేకపోతే పరమాత్మ దర్శనం కాబట్టి, పరమాత్మ ప్రాప్తి కాబట్టి, దాని గురించి మాత్రమే ఆలోచించడాన్ని విచారణ అంటాం. తక్కిన విచారణలు కావు. లోకంలో అందరూ విచారణ చేసే బ్రతుకుతున్నారు. కానీ లక్ష్యంలో దోషం ఉన్నప్పుడు ఈ సందర్భంలో దాన్ని విచారణగా దాన్ని మనం అంగీకరించాం. ఈ లక్ష్యంతో కోసం మాత్రమే విచారణ జరుగుతుంటే అది విచారణ పేరుతోటి ఇక్కడ చెప్పబడుతున్నది. కాబట్టి ఈ విచారణ అభినందనీయము, ఆశ్రయనీయము. కాబట్టి ఈయనొక ద్వారపాలకుడు, శమం అనేది ఒక ద్వారపాలకుడు. ఇక సంతోషము ఏమిటి? ఈ సంతోషం యొక్క స్వరూపం అంటే, ఒక వస్తువు కలిగినప్పుడు, కోరబడుతున్న వస్తువు ఒకటి ప్రాప్తించినప్పుడు సంతోషం అనేది కలుగుతుంది. అలానే కోరబడ్డ స్థితి ప్రాప్తించినప్పుడు సంతోషం కలుగుతుంది. మన ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీరుతున్నప్పుడు సంతోషం అనేది రూపంలో దాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. నాకు సంతోషం కలిగింది, అనుకున్నది జరిగింది అనే దాని రూపంలో. కానీ అసలు నిజమైన సంతోషం ఏమిటంటే, ఇది వస్తువు, ఇది అవస్తువు అనే నిర్ణయం జరిగిన తర్వాత అవస్తువునందు అప్రీతి, లేకపోతే నిరాసక్తత, లేకపోతే తూష్ణీం భావము, అది అసలు లేనిదే అని చెప్పి విషయాన్ని గుర్తించి దాని గురించి పట్టింపు లేకపోవడము అనేది ఏదైతే ఉందో అది నీ స్వస్వరూపమైన ఆ సంతోషాన్ని నీకు పరిచయం చేస్తుంది. నిత్యం ఆ స్థితిలో ఉండడము, ఏది జరిగిపోతున్నా, ఎలా జరుగుతున్నా సరే సంతోషంగానే ఉండడము, దేనికి దుఃఖించకపోవడము అనే అభ్యాసం అనేది ఉంటుంది. చూసావు, ఆ అభ్యాసాన్ని ఇక్కడ సంతోషం అనే పేరుతోటి చెబుతున్నాం. ఈ అభ్యాసంలో నిరంతరం మునిగి ఉన్నా సరే, ఏమైనా జరగని నేను సంతోషంగానే ఉంటానని నిర్ణయం చేయాలి. సంతోషాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఈ అభ్యాసం చేసేవాడికి కూడా ముక్తి ద్వారం తెరవబడుతుంది. ఏడ్పు గుండెల మొహంతో ఎప్పుడు ఏడుస్తూ, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తూ, ఇతరులు ఎవరో తనకు అన్యాయం చేస్తున్నారని, ఇంకేదో చేస్తున్నారని భ్రాంతులతో ఉండే ఈ మూర్ఖులతోటి సాంగత్యం పనికిరాదు. ఆ ధోరణి పనికిరాదు. అది సంతోషానికి విఘాతం కలిగించేది ఆ ధోరణి. కాబట్టి ఇటువంటి వాళ్ళ సాంగత్యం పనికిరాదు, వాళ్ళని దూరంగా నెట్టివేసేయాలి. అదేవిధంగా సంతోషాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కోల్పోకూడదు. వీటన్నిటికీ కారణమయ్యేది సాధు సంగమం. ఇప్పుడు చెప్పిన ముగ్గురికి కారణమయ్యేది సాధు సంగమం. నా దృష్టిలో ఉత్తమోత్తమైనది సాధు సంగమం. సాధు సంగమం వల్లనే శమము మీద ఇష్టం కలుగుతుంది. సాధు సంగమం వల్ల విచారణ శక్తి పెరుగుతుంది. సాధు సంగమం వల్ల సంతోషానికి విఘాతం లేని సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి సాధు సంగమము ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ప్రాణాలైనా వదులుకోవచ్చు, కానీ సమస్తమైన ఐశ్వర్యాన్ని వదులుకోవచ్చు, కానీ సాధు సాంగత్యాన్ని మాత్రం వదలకూడదు. సద్గురు సాంగత్యాన్ని మాత్రం వదలకూడదు. భార్యను వదలవచ్చు, తల్లిదండ్రులను వదలవచ్చు, భర్తను వదలవచ్చు, సంతానాన్ని వదలవచ్చు, ధనాన్ని వదలవచ్చు, ఇష్టాలను వదులుకోవచ్చు, అన్ని రకాల ఇష్టాలని. ఒక్క సాధువుతోటి, సద్గురువుతోటి ఉండడం అనే ఇష్టాన్ని మాత్రం వదలకుండా ఆయన సాంగత్యాన్ని కనుక నువ్వు కోరుతూ ఉన్నట్లయితే నీకు సర్వము సమకూరుతాయి, ముక్తి లభ్యం అవుతుంది. మంచి చెడులు అనేవి లోకాంతర్గతమైన విషయాలు. మంచికి చెడుకి అతీతమైనది వాస్తవం. మంచి చెడు అవాస్తవం, భ్రాంతి. మరి మంచి చెడే లేదా అంటే, దృశ్యం లేదనే విషయాన్ని నువ్వు గుర్తించి ఉన్నప్పుడు దృశ్యమునందు నీకు ఆసక్తి కూడా ఉండదు. అది వైరాగ్యం అని చెప్పబడుతుంది. కేవలం మంచి చెడులు లేవని చెప్పి దృశ్యమునందు ఆసక్తుడై ఉండేవాడు ఇంకొంచెం ఇరుక్కుపోయి పాపానికి కారణమవుతూ దానికి బద్ధుడైపోతూ ఉంటాడు. కాబట్టి విషయం తెలిసే వరకు, ఇది తత్వం అని చెప్పి తెలిసే వరకు కూడా నిన్ను నువ్వు అదుపు చేసుకుంటూ ఈ దీక్షాది కార్యక్రమాల్లో ఉంటూ సద్గురు చరణాన్ని వదిలిపెట్టకుండా ఆయన ప్రేమను సంపాదిస్తూ, ఆయన చెప్పే మాటల్ని వింటూ ప్రేమగా ఆ విన్నదాన్ని అనుసంధానం చేస్తూ ఆచరణ చేస్తూ ఉండాలి. ఇది దారి. ఈ నలుగురు క్రమక్రమంగా ఒకరు పరిచయం అయితే తక్కిన ముగ్గురు కూడా పరిచయం అవుతారు. కానీ ఒకరు దృఢంగా పరిచయం అయినా సరే తక్కిన ముగ్గురు అంత గొప్పగా లేకపోయినప్పటికీ పరిచయంతో ఆ ద్వారం మాత్రం తెరవబడుతుంది. చాలు, పని జరుగుతుంది.
ఎప్పుడైనా సరే ఒక శాస్త్రాన్ని బోధించడానికి కానీ, ఒక జ్ఞానాన్ని ఇవ్వడానికి కానీ, ఒక తపస్సు ఆచరించడానికి కానీ, వేదం నేర్చుకోవడానికి కానీ వివేకం కలిగిన వాడు మాత్రమే అర్హుడవుతూ ఉన్నాడు. వివేకం లేని వాడికి వేదం చెప్పి ప్రయోజనం లేదు. వివేకం లేని వాడు తపస్సు చేసి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడు ఆత్మకి అహితం చేసుకుంటాడు, లోకానికి కూడా అహితం చేస్తాడు. వివేకం లేని వాడు తపస్సు చేస్తే దాని ఫలితం వస్తుంది కాబట్టి ఆ ఫలితం వల్ల తనకి హాని చేసుకుంటాడు, లోకానికి హాని చేస్తాడు. కాబట్టి వివేకం లేకపోతే తపస్సు అనవసరం. వివేకం లేని వాడికి జ్ఞానబోధ కూడా అనవసరం. ఏది ఎందుకో తెలియకుండా దాన్ని బోధించినా కూడా ప్రయోజనం లేదు. అట్లనే వివేక చేతిలో ఉన్న శాస్త్రము ఉపయుక్తం కాదు, తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. కాబట్టి ఆచరణలో తేడా వస్తుంది. కాబట్టి అటువంటి ఫలితాన్ని అక్కడ పొందడం జరుగుతుంది. కాబట్టి వేదం చదివినా సరే వివేకం లేనివాడు నిష్ఫలుడు, వ్యర్థుడు. చక్కగా ఉచ్చారణ సహితంగా వేదాన్ని వెళ్ళవేస్తూ ఉండవచ్చు కాక, అప్పచెప్తూ ఉండవచ్చు కాక, కానీ వివేకం అనేది లేకపోతే నిష్ప్రయోజకం అది. ఈ లోకాల్లో కనపడే అన్ని వస్తువుల్లో శ్రేష్టమైన వస్తువు ఏదైతే దర్శనానికి అందే వాటిలో ఉందంటే అది సూర్య భగవానుడు. ఎందువల్లంటే ఆయన వల్లనే సమస్తమైన వస్తువులు కనపడుతున్నాయి. కాబట్టి చూడబడే వస్తువుల్లో ఆయనే శ్రేష్ఠుడు. అదే విధంగా మనుషుల్లో కానీ, దేవతల్లో కానీ, అసురుల్లో కానీ, ఇతర ఉత్తమోత్తమైన ఈ జాతుల్లో కానీ, ఆఖరికి పశుపక్షాదుల్లో కూడా వివేకం కలిగిన వాళ్లే శోభిస్తారు తప్పితే, వాళ్లే శ్రేష్ఠులై ఉంటారు తప్ప, అవివేకి ఎంత ఐశ్వర్యం కలిగి ఉన్నా, తక్కిన అన్ని లక్షణాలు ఎన్ని ఉన్నా సరే, అవివేకి ఎప్పుడు కూడా అధముడే అవుతాడు కానీ, నీచుడే అవుతాడు కానీ శ్రేష్ఠుడు కాడు. కాబట్టి నాయన, వివేకాన్ని సాధువులతోటి కూడి అభ్యాసం చేయాలి, పెంచుకుంటూ ఉండాలి. అంతేగాని సాధువుల్ని కూడా సంసారంలోకి ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తే మహాపాపాన్ని మూటగట్టుకున్నట్లు అవుతుంది. చల్లదనంతో చేరి నీరు గడ్డగట్టి రాయిలాగా మారిపోయినట్లుగా ఈ సంసార వాసనలు కలిగిన వాళ్ళతోటి కనుక నువ్వు కూర్చుంటూ ఉంటే నీ బుద్ధి మందగించి గట్టిపడిపోయి బంధాన్ని కలగజేస్తుంది. అగ్నిస్వరూపులైన జ్ఞానులతోటి సాంగత్యం క్రమంగా సంసారం అనే ఆ ఎండుగడ్డిని దహించి వేస్తుంది. అక్కడ ఒక నిప్పు రవ్వ అంటే ఒక్క చిన్న వాక్యం చాలు నీ సంసారాన్ని నుంచి నువ్వు విముఖుడైపోయి నీలో నువ్వు ప్రవేశించడానికి. నిజానికి ఈ సంసారం ఉందా లేదా అనే విషయం అక్కడ స్పష్టత కలుగుతుంది. అది కలిగేంత వరకు ముందు పని పూర్తి చేయాలి. అంతేగాని అగ్నులు చెప్పుకునే సంసారాన్ని వదిలిపెట్టాడు, భార్య బిడ్డలను వదిలిపెట్టాడు, లేకపోతే తల్లిదండ్రులను వదిలేశాడు, బాధ్యతలను వదిలేశాడు, అన్నిటి నుంచి విరమించాడు ఇత్యాది మాటలన్నీ కూడాను భ్రాంతి వర్తించే సమయంలో మాత్రమే అవి శోభిస్తాయి తప్ప, భ్రాంతి నుంచి బయటపడిన వాడికి తగినిది వదల తగనిది లేక అసలు వదలటానికి ఒక వస్తువు అంటూ కూడా ఏం లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవం తెలిసేదాకా పని చేయాలి. వాస్తవం అనుభవానికి వచ్చేదాకా కూడా ప్రయత్నం చేయాలి. దీన్నే సాధన అనే పేరుతోటి చెబుతాం. ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో నీ జీవితం అలా సూర్యోదయం అవడంతో వికసించే పద్మంలాగా అలా వికాసం చెందుతుంది. ఆ ఆత్మ వికాసాన్ని చూసి తన అందాన్ని తానే చూసుకొని ఆనందపడటం అనేది జరుగుతుంది. అక్కడ ఏ అర్థమూ అవసరం లేదు. తన అందం తనకే తోస్తూ ఉంటుంది. నీవు ఉత్తముడవైతే ఆ ఉత్తమత్వాన్ని అనుభవించేది నీవే. నీవు జ్ఞానవంతుడవైతే ఆ జ్ఞాన వికాసం కలిగినట్లయితే ఆ సుఖాన్ని అనుభవించేది నీవే. నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కూడా ఆ సుఖాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి నాయన, ఆ పరమజ్ఞానాన్ని నీకు ఉపదేశించబోతూ ఉన్నాను. చక్కగా వీణాధ్వని కోసం లేడి ఎలా అయితే చెవులు అలా విప్పతీసుకొని వింటుందో, చెవులు రిక్కించుకొని, ఆ విధంగా నీవు కూడా సిద్ధుడవిక. ఉత్తమోత్తమైన సౌజన్య సంపదని సంపాదించు. వైరాగ్యాన్ని ఇంకా అభ్యాసం చేయి. ఇది ఈ పని యందు ఉపయుక్తం అవుతుంది.
కాబట్టి నాయన సంసారం నుంచి బయటపడటం కోసం మొదట శాస్త్రాన్ని చూసుకోవాలి, సజ్జన సాంగత్యాన్ని చూసుకోవాలి, అదేవిధంగా ఆ దారిలో తపాన్ని చేయాలి, ఆ దారిలో శరీరాన్ని మనస్సుని నిగ్రహించాలి. దీనివల్ల నీకు పాండిత్యం, ప్రజ్ఞాశక్తి పెరుగుతుంది, దర్శన శక్తి పెరుగుతుంది, విచారణ శక్తి పెరుగుతుంది, తనే సుఖానుభవం పెరుగుతుంది, తృప్తి పెరుగుతుంది, పరమ పవిత్రమైన భావం నీకు ఆవేశిస్తుంది. నేను కాబట్టి శుద్ధ చిత్తంతో శాస్త్రాన్ని ఇంకప్పుడు పఠించినట్లయితే కొద్దో గొప్ప ఎక్కడైనా గ్రంథులు వాసనలు మిగిలి ఉంటే, మూర్ఖత్వం ఏమైనా ఉంటే అది సమూలంగా నశిస్తుంది. ఆ సమయాన ఈ సంసార విషవృక్షం అనేది పోయి పరమామృత వృక్షం వృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ ఉత్తమోత్తమైన స్థితికి ఆటంకంగా ఉండే ఈ సాంసారిక వాసనలు కలిగిన జనుల్ని దూరంగా నెట్టివేయాలి. వాళ్ళతోటి సాంగత్యం అధికంగా పనికిరాదు. ఎంతవరకు వాళ్ళతోటి సాంగత్యం ఉండాలి అంటే, నీవు ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు, అంగడికి వెళ్ళినప్పుడు, అంగట్లో సరుకు ఎంచుకొని అది కొని అతడికి ధనం ఇచ్చి మారు మాట లేకుండా నీ సరుకు నువ్వు తెచ్చుకుంటున్నట్లుగా అంత మాత్రమే ఈ లౌకిక జనులతో ఉండాలి. కానీ వారితో కూర్చొని సరసల్లాపాలు కానీ ఇష్టాగోష్ఠులు కానీ జరపకూడదు. వారితోటి కలిసి వినోద కార్యక్రమాలకి వెళ్ళకూడదు. ఏ కార్యక్రమం అయినా సరే వివేకులతోటి, సత్సంగులతోటి కలిసి మాత్రమే చేయాలి. ఇది తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా వెళుతూ ఉన్నట్లయితే నీకు పని దూరం అయిపోతూ ఉంటుంది, చేసిన పని చెడిపోతూ ఉంటుంది, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అవివేకులు, సంసార వాసన కలిగిన వాళ్ళు, సంసారమునందు దృఢమైన ఆసక్తి కలిగిన వాళ్ళతోటి సాంగత్యం అనేది సదా గ్రహణీయము, సదా త్యాజ్యము. ఎప్పుడు దానిని జోలికి పోకూడదు, దాని దగ్గరికి సమీపించకూడదు. కాబట్టి ఈ తత్వదృష్టి, యథార్థ దృష్టి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు శరత్కాలంలో మేఘాలు లేని ఆ నిర్మలమైన ఆకాశంలో ఆ చంద్రబింబం అలా మెరుస్తూ ఉంటే, ఎంత సుఖమైన వెన్నెల ప్రసరిస్తూ ఉంటే అమృతానందం కలుగుతున్నదో ఆ విధంగా చెదిరిపోని ఆనందం అనేది లభ్యం అవుతుంది. విచారణను ఆశ్రయించి ఎవడి బుద్ధి అయితే వాస్తవాన్ని గ్రహించడానికి సిద్ధమై ఆ పని చాలా ఇష్టం అవుతూ ఉన్నదో అతడు నిస్సందేహంగా జీవన్ముక్తి సుఖాన్ని అనుభవించబోతున్నాడని గుర్తించవచ్చు. ఆయన తెల్లని చంద్రబింబం ఉదయించడంతో నిర్మలమైన ఆకాశం అలా శోభిస్తూ ఉన్నట్లుగా పరమ జ్ఞానం ఉదయం అవ్వడంతో అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోయి పరమసుఖం అనే ఆత్మానందం అనే లభ్యం అవుతుంది. సిద్ధంగా ఉండు, నువ్వు వినబోతూ ఉన్నావు. ఇప్పుడు నీలో ఉత్తమోత్తమైన గుణాలన్నీ ఉన్నాయి. నా దగ్గర నీకు సమాధానం చెప్పలేని స్థితి అంటూ లేనే లేదు. మన ఇద్దరం ఉత్తమంగా కలిసాం నాయన. జయోస్తు. సిద్ధుడు వగదువుగాక. ఇట్లే వింటూ ఉండు. జై సద్గురు రామ్.